పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనం ధ్యానించే అంశం రూపాంతర క్రైస్తవులు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనంలో, మీరు దేవుని పుత్రులు కనుక దేవుని పోలి జీవించండి. ఏ రీతిగా క్రీస్తు ప్రభు రూపాంతరం చెందిన రీతిగా మనము కూడా రూపాంతరం చెందగలమా అని చూసినట్లయితే, పునీత పౌలుడు గలతీయులకు రాసిన లేఖ 2:20లో, ఇక జీవించినది నేను కాదు, నాతో క్రీస్తే జీవిస్తున్నాడు. కావున ప్రియులారా, ఎప్పుడైతే ఈ తపస్సు కాలంలో మన అలవాట్లు మన ఆలోచనలు మార్చుకుంటూ క్రీస్తుని పోలి జీవించడానికి ప్రయత్నిస్తున్నామో, దేవుని యొక్క ఆత్మ ద్వారా మన అలవాట్లను మార్చుకోగలుగుతాం. అందుకే యెషయా 55:8లో, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదంటున్నాడు. మనం ఏ రీతిగా జీవించాలంటే, దేవుని యొక్క ఆలోచన చొప్పున జీవించడం మొదలెడితే మనం దేవుని పోలి జీవించగలుగుతుంటాము ప్రియులారా. కాబట్టి దేవుని పోలి జీవించాలి, లేక దేవుని ఆలోచన చొప్పున జీవించినప్పుడే మనం రూపాంతరం చెందుతుంటాం ప్రియులారా. ఆ రీతిగా చెందడానికి ప్రతిరోజు నీవు నేను కృషి సల్పుతూ వెళ్ళాలి. యేసు ప్రభు తాబోరు పర్వతంపై ఆయన దివ్య రూపధారణ చూసిన పేతురు, యోహాను, యాకోబుల్లాగా మనం కూడా ప్రతిరోజు కూడా క్రీస్తులో రూపాంతరం చెందాలి అంటే, ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం, ఆయన రక్తాన్ని పానం చేస్తున్నాం. మరి మనం కూడా ఆయనలాగా రూపాంతరం ఎప్పుడు చెందగలము అంటే, మొదట మన మాటలు ఏ రీతిగా ఉండాలంటే, ప్రేమను కలిగిన మాటలుగా ఉండాలి, సత్యము పలికే మాటలుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన మాటలుగా ఉండాలి, ఆశీర్వాదపూర్వకమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి, శత్రువులను సైతం హృదయాలను తాకగలిగే మాటలు మాట్లాడాలి. ఆ రీతిగా మాట్లాడినప్పుడు మనం రూపాంతరం చెందుతున్నాము. ఇక రెండవదిగా, మనం రూపాంతరం చెందాలి అంటే మన ఆలోచనలోకి ప్రభువుని నింపుకోవాలి. పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్తత్వాన్ని ధరించండి. మనకు ఒక్కొక్కరికి పుర్రికో బుద్ధి అనే సామెత ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు ఉంటుంది. అందుకే ఒక్కొక్కరం ఒక్కో రీతిగా ఆలోచిస్తాం. నేను ఆలోచించినట్లుగా మీరు ఆలోచించలేరు, మీరు ఆలోచించినట్లుగా ఇంకొకరు ఆలోచించలేరు. కానీ ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో, మీరు క్రీస్తు యేసు మనస్తత్వాన్ని ధరించండి. ఎప్పుడైతే క్రీస్తు యేసు మనస్తత్వం మనం అలవర్చుకోగలుగుతామో, మన ఆలోచనలు మారిపోతాయి, మన క్రియలు మారిపోతాయి, మనం కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతుంటాము. అందుకే ఇదే మనం రూపాంతరం చెందాలి. ఒక గొంగలి పురుగును చూసినప్పుడు మనం అందరం అసహ్యపడతాం, దానిని పక్కకు చేరనేమో. ఆ తర్వాత గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు అందరూ కూడా ఆనందిస్తారు. అలాగే మనలో లోకము, శరీరము, పిశాచి 3 జ్ఞాన శత్రువులతో మనం అనుదినం యుద్ధం చేస్తున్నప్పుడు మనకు కొంత బాధ కలిగించేటట్లు ఉంటుంది. కానీ క్రీస్తు మనస్తత్వం ద్వారా మనము ఒకరినొకరిని ప్రేమించడం, ఒకరికొకరు సహాయపడడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరిని ఒకరు క్రీస్తు బిడ్డలుగా గుర్తించడం మొదలు పెడితే మనం కూడా రూపాంతరం చెందుతుంటాం. మనం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారిపోతుంటాం. అదే ప్రభు కోరుకుంటున్నాడు. సౌలుడుగా ఉన్నప్పుడు ఎవరికి ఇష్టం లేదు, కానీ పౌలుడిగా మారినప్పుడు ఆయన అందరూ అంగీకరించి ఉన్నారు. అదే రీతిగా మన పాత అలవాట్లు, చెడు అలవాట్లు, చెడు సాహసాన్ని తుదముట్టించి క్రీస్తుని సహవాసంలోకి మనం వెళ్ళగలగాలి. నేను మీ యందును మీరు నా యందును ఉండాలంటున్నాడు. అవును ప్రియులారా, దివ్య ప్రసాదంలో ఉంటున్న మనం క్రీస్తుని యందు ఉన్నాము. కాబట్టి ఆ క్రీస్తునందు ఉన్న మనం క్రీస్తులా మాట్లాడడానికి, క్రీస్తులా జీవించడానికి, క్రీస్తులా ఇతరులను అర్థం చేసుకోవడానికి, క్రీస్తులా ఇతరులకి జాలి, దయ, కనికరము, ప్రేమ చూపించే బిడ్డలుగా చేయగలిగే ఆ మనస్తత్వం మనకు ఉండాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు కూడా.
అందుకే మనం చూస్తున్నాం, ఇతరులు మీకు ఏం చేయాలనుకుంటున్నారో మీరు దానిని ఇతరులకు చేయడు. మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞ అది. కావున ప్రియులారా, నీవు నేను ఈ తపస్సు కాలంలో మన మాటలు రూపాంతరం చెందాలి, మన ఆలోచనలు రూపాంతరం చెందాలి, మన క్రియలు రూపాంతరం చెందాలి, మన హృదయం రూపాంతరం చెందాలి. అంటే రాతి గుండె గల హృదయం మాంసపు గుండెలా మారిపోవాలి. క్రీస్తు హృదయాన్ని పోలి మన హృదయం తయారైనప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారు. అదే ఈ తపస్సు కాలంలో మనం చేయవలసిన క్రియలు. నీవు నేను కూడా రూపాంతరం చెంది క్రీస్తుని పోలి జీవిందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.